హిజ్కియా రాజు నిజంగానే ఉన్నాడా? బైబిల్ నిజమా? హిజ్కియా రాజు ఉంగరపు ముద్ర బయటపడిందా? ఈ ముద్ర బైబిల్ సత్యాన్ని నిరూపిస్తుందా? హిజ్కియా రాజు యొక్క ఉంగరపు ముద్ర బైబిల్ చారిత్రక సాక్ష్యమా? ఈ యొక్క వీడియోలో ఈ నిజాలన్నీ తెలుసుకుందాం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు తెలుస్తున్నాను. బైబిల్లో చెప్పబడినటువంటి హిజ్కియా రాజు నిజంగానే ఉన్నాడా? ప్రియమైనటువంటి స్నేహితులారా, బైబిల్లో చెప్పబడినటువంటి కథలన్నీ కూడా నిజమేనా, లేకుంటే కేవలము అవి కథలు మాత్రమేనా? ఈరోజు మనము బైబిల్లో చెప్పబడినటువంటి హిజ్కియా రాజు గురించి తెలుసుకుందాము. నిజంగానే ఆయన బైబిల్లో ఈరోజు మనము గొప్ప రాజు అయినటువంటి బైబిల్లో చెప్పబడినటువంటి హిజ్కియా రాజు గురించి తెలుసుకుందాము. నిజంగా చరిత్రలో ఆయన ఉన్నాడు అనేటటువంటి పురాతత్వ సాక్ష్యాన్ని ఈరోజు మీ ముందు చూపిస్తూ ఉన్నాను. పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి ఒక చిన్న ముద్ర, ఈ చిన్న ముద్రే బైబిల్ సత్యాన్ని ఎలా నిరూపిస్తుందో తెలుసుకుందాం. హిజ్కియా ఎవరు? హిజ్కియా యూదా దేశానికి రాజు. ఆయన గురించి మనము బైబిల్ గ్రంథంలో 2వ రాజులు 18వ అధ్యాయం నుండి 21వ అధ్యాయాల్లోను, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం నుండి 32 అధ్యాయాల్లోను, యెషయా గ్రంథము 36వ అధ్యాయం నుండి 39వ అధ్యాయాల్లోను హిజ్కియా రాజుల గురించి మనం చదువుతాము. హిజ్కియా దేవునికి భయపడినటువంటి రాజు. హిజ్కియా రాజు విగ్రహాలను తొలగించినటువంటి రాజు. హిజ్కియా రాజు దేవుని మందిరాన్ని శుభ్రపరిచిన రాజు. హిజ్కియా రాజు ప్రజలను నిజమైనటువంటి ఆరాధనలో నడిపించినటువంటి రాజుగా హిజ్కియా రాజు. పురావస్తు సాక్ష్యం. ఇది సాధారణ ఉంగరం కాదు. పురాతన హెబ్రీ అక్షరాలతో చెక్కబడినటువంటి ఉంగరపు ముద్ర ఇది. ఈ ముద్ర బైబిల్ కాలంలో ఉన్నటువంటి రాజుల యొక్క గుర్తింపును గుర్తు చేస్తుంది. ఈ ముద్ర ఇలాంటి పురావస్తు సాక్ష్యాలు బైబిల్ చారిత్రక సత్యమని మనకు తెలియజేస్తున్నాయి. బైబిల్లో చెప్పబడినటువంటి హిజ్కియా రాజు నిజంగానే ఉన్నాడు. ఈ పురాతనపు ఉంగరపు ముద్ర, సీల్ లేదా బుల్ల, ఇది మనకు బైబిల్ సత్యం అని తెలియజేస్తుంది. హిజ్కియా రాజు నిజంగానే ఉన్నాడు. హిజ్కియా రాజు యొక్క చేతి ఉంగరపు ముద్రే ఈ యొక్క ఉంగరపు ముద్ర. బైబిల్ యొక్క చరిత్రకు శక్తివంతమైనటువంటి సాక్ష్యమే ఈ యొక్క హిజ్కియా రాజు యొక్క ఉంగరపు ముద్రకు. హిజ్కియా రాజు యొక్క ఉంగరపు ముద్రే సాక్ష్యం. 2015లో యెరూషలేంలో తవ్వకాల సమయంలో ఒక పురాతన మట్టి ముద్ర బయటపడింది. ఆ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి ఈ ముద్రపై హెబ్రీ లిపిలో ఇలా ఉంది: అహాజు కుమారుడు యూదారాజు హిజ్కియా అని వ్రాయబడి ఉంది. ఇది సుమారు 2700 సంవత్సరాలు పాతది. ఇది ఎందుకు ముఖ్యమంటే బైబిల్లో చెప్పబడిన హిజ్కియా కేవలము కల్పిత పాత్ర కాదు అని తెలియజేస్తుంది. అతను నిజంగా జీవించిన చారిత్రక రాజు అని ఇది నిర్ధారిస్తుంది. బైబిల్ సత్యం ఏమని బోధిస్తుంది? ఇలాంటి పురావస్తు ఆధారాలు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాయి. బైబిల్ కథల పుస్తకం మాత్రమే కాదు, చరిత్రలో నిలిచిన దేవుని వాక్యం అని చెప్తున్నాయి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనము ఇలా చెప్తుంది: గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, దేవుని వాక్యము నిత్యము నిలిచియుండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హిజ్కియా ముద్ర మనకు గుర్తు చేస్తుంది దేవుని వాక్యము సత్యమైనది అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు బైబిల్ సత్యమని నమ్ముతుంటే ఆమేనని కామెంట్ చేయండి.